ఫేక్ కంటెంట్ పై కోర్టుకు కంచగచ్చిపల్లి భూముల విషయంలో కోర్టుకు పోబోతా ఉన్నారు. నిజంగానే ఆ ఏఐకి సంబంధించినటువంటి చిత్రాలు చూస్తే ఆ పక్షులు నెమల్లో అరిచినటువంటి సౌండ్లను చూస్తే మాత్రము అది నిజమైనటువంటి వీడియోనేమో అనుకొని సోషల్ మీడియాలో లక్షలాది మంది షేర్ చేస్తూ వచ్చారు. అసలు దానిలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనేది చూసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది ఏఐ వలన. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినటువంటి యొక్క తప్పుడు ఫోటోలు, తప్పుడు వీడియోల వలన వచ్చినటువంటి సమస్య ఇది. తప్పుడు ఫోటోలు, వీడియోలతో సమాజాన్ని తప్పుదోవ పట్టించారు. వాస్తవాలు వెల్లడించేలోగా వైరల్. అందుకే జాతీయ స్థాయిలో చర్చ. ఇలాంటి వాటితో యుద్ధాలు సైతం జరిగే ప్రమాదం ఉంది. ఏఐ ఫేక్ కంటెంట్ను పసిగట్టే టూల్స్ అవసరం. గత 25 ఏళ్లుగా భూముల్లో ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం. అప్పుడు జరగని వివాదాలు, ఆందోళనలు ఇప్పుడు ఎందుకు? సమావేశంలో ముఖ్యమంత్రి అధికారుల మధ్య డిస్కషన్ జరిగిందంట. ఆ డిస్కషన్లో కరోనా కంటే డేంజర్ ఏఐ అని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఏఐ కంటెంట్ అనేది ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ ఏఐకి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక నిబంధనలు అయితే రావాల్సినటువంటి సందర్భాన్ని అయితే ముఖ్యమంత్రి గుర్తు చేయడం జరిగింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంచగట్టిపౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై శనివారం సచివాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇందులో అధికారులు సైతం పలు అభిప్రాయాలను పంచుకున్నారు. హెచ్సియు భూములను లాక్కుంటున్నట్టు సోషల్ మీడియాలో ఏఐ ఫోటోలు, వీడియోలతో వివాదం సృష్టించడంపై సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. కంచగచ్చిపౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థలకే పెను సవాలు విసిరిందన్నారు. ఇండో పాక్, ఇండో చైనా సరిహద్దులపై ఇలాంటి ఫేక్ ఏఐ ఫోటోలు, వీడియోలు విడుదలైతే భవిష్యత్తులో యుద్ధాలు జరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే ఫేక్ వీడియోలు, ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి లాంటివని సమీక్షలో అభిప్రాయాలు వెల్లడయ్యాయి. మొత్తం మీద 25 ఏళ్లలో ఈ యొక్క కంచగచ్చిపౌలి భూములపైన ఎలాంటి వివాదం రాలేదు. ప్రభుత్వం కేసు గెలిచి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఒక ప్రాజెక్టుకి అక్కడ వినియోగించబోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కేసు ఇలాంటి లొల్లులు ఎందుకు అవుతున్నాయి అన్నటువంటి మాటనైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరి నిజంగానే ఈ ఫేక్ ఏఐ పైన మేము అభిప్రాయాలను కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇటు చూసేలోగా అటు వస్తుంది. కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు అయితే ఎక్కడో వైజాగ్కు సంబంధించినటువంటి ఇక్కడ అని చెప్పేసి ఆ యొక్క చనిపోయినటువంటి లేగకు సంబంధించినటువంటి జింక లేడీకి సంబంధించినటువంటి ఫోటోలను ఎక్కడో చచ్చిపోతే హెచ్సియుకి సంబంధించినటువంటి ఫోటోగా ఇట్లా చాలా చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ ఏఐ విషయంలో మాత్రము ఒక ఆలోచన చేయాల్సిందే. ఇక దీనికి సంబంధించినటువంటి టూల్స్ కూడా రావాలి. అది నిజమా అబద్ధమా అని చెప్పేసి తెలుసుకునేటువంటి టూల్స్ కూడా రావాల్సిందే. గూగుల్ కొంత మేరకు మనకు అవకాశం ఇస్తుంది, కానీ పూర్తి స్థాయిలో గూగుల్లో మాత్రము ఆ యొక్క టూల్ అనేది పనిచేయట్లేదు.